లో 4-5 సార్లు గనక జనంతో మమేకమై ఉంటే, వారానికి 1-2 ప్రోగ్రాములు జనంతో మమేకమై ఉంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ అతనికి ఉండేది. ఈ మధ్యలో గ్యాప్లు భారీగా పెట్టేశారు. అలా కాకుండా జనం కలిసి వాళ్ళ వివరాలు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటుంటాం పరిపాలనకు సంబంధించి. రెండవది కార్యకర్తలను కలవటం. ఇక్కడ వాళ్ళ నాన్న ఆదర్శంగా తీసుకోవాలి. నేను రాజశేఖర రెడ్డిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాం అప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకులను కలుస్తాడు. రాజశేఖర రెడ్డి అట్లాగా ఉండేది కాదు. కానీ తను సీఎం అయ్యాక చేసుకొచ్చినటువంటి పద్ధతి ఏంటంటే, ఏదన్నా ఊరికి ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రాం దగ్గరనంతా జనంతో మమేకం అయ్యాక ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా హెలీప్యాడ్ దగ్గర మీట్ అయ్యేవాడు. వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు ఆయన. తద్వారా ఆ భోజనం చేస్తా వాళ్ళతో మాట్లాడేవాడు. ఆ పక్కన 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళు భోజనం చెయ్యరు, రాసుకుంటుంటాం. రాజశేఖర రెడ్డి చెప్పింది ఇప్పుడు వచ్చి సో ఆయన నా ప్రాబ్లం ఇదండి అని చెప్పారనుకోండి, పరిష్కారం ఏంటో రాజశేఖర రెడ్డి అక్కడే చెప్తాడు. చెప్పి ఆ కన్సర్న్ ఆఫీసర్తో చెప్పండి అయ్యా అని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాడు. అది కేవీపీ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. అది ఫాలో అప్ చేస్తాడు అతను. అది రాజశేఖర రెడ్డి కార్యకర్తలకి నాయకులకి వచ్చినటువంటి ఇంటరాక్షన్. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసుకోవాల్సి ఉంది. పాలిట్ బ్యూరో తర్వాతన తను అట్లాగా వెళ్ళేటప్పుడు ప్రతి చోట కూడా కార్యకర్తలు నాయకులతో మమేకం అవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, లోపం ఎక్కడుందో తెలుసుకోవటం, ఇవన్నీ కాలం పాఠాలు నేర్పుతుంది. చూద్దాం, నేర్చుకుంటాడు అనుకుందాం. వాస్తవానికి లాస్ట్ టైం ఆయన పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాల పేరుతో వెళ్ళారు. అందుకే బాగా ఆకట్టుకుంది ఆ పాదయాత్ర అనేది. అంటే ఒక్కొక్క చోట ఒక రత్నం ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈసారి కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తారా? ప్రధానంగా ఇప్పటికీ వాలంటీర్ల విషయంలో మేమేం చేస్తామనే క్లారిటీ అయితే ఇంకా ఇవ్వట్లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. వాలంటీర్ వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయిందని తెలుసు. అది అసలు ఈయన తీసుకొచ్చిన వ్యవస్థే. ఇటువంటి వాటి మీద రేపు పాదయాత్రలో మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడే ఎందుకు, అది ఇంకా 27 ఎప్పుడు 24 అయిపోయింది, ఇంకా 25, 26, 27 ఆయన పోవాలా. పోయిన తర్వాత జనం చెప్తే